ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ. గురుగారు, అక్టోబర్ మాసంలో ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుంది? శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ధనుస్సు రాశి వారికి సంబంధించి మాస ఫలితాల విషయానికి వస్తే, మనకి ధనుస్సు అంటే బాణము. దేనికి మనం బాణాన్ని ఉపయోగిస్తామంటే మన యొక్క గమ్యం చేరడానికి. అంటే వీరికి ఎక్కువ శాతము ఈ రాశి వారందరికి కూడా ఉండేది ఏమిటంటే గురి ఎక్కువ, ఎయిమ్ ఎక్కువ. ఈ రాశి వారందరిలా అంటే ఒక లైన్ గీస్తే ఆ లైన్ మీదే ఉండాలి అని ఎక్కువగా అనుకునేటువంటి వారు. అంటే ఖచ్చితంగా వారు ఒక పద్ధతిగా ప్రణాళిక వేసుకొని ఒక సమయానికి వెళ్ళాలి అంటే సమయానికి వెళ్తారు. ప్రాణ వారిని కలవాల సమయానికంటే వీళ్ళు సిద్ధంగా ఉంటారు, వాళ్ళు కూడా సిద్ధంగా ఉండాలి అని కోరుకుంటారు. కాబట్టి కొన్నిసార్లు అవి కుదరొచ్చు, కుదరకపోవచ్చు. దానివల్ల కాస్త ఇబ్బంది పడుతూ, కాస్త పెద్దవారైతే ఇబ్బంది పడతారు, చిన్నవారైతే కోపం వచ్చి తిడుతూ ఉంటారు. కాబట్టి ఈ రాశి వారికి సంబంధించి ఒత్తిడికి ఎక్కువగా లోనయ్యేటువంటి అవకాశం ఉంది. ఒత్తిడిలో ఉండి బాగా స్ట్రెస్ ఫీల్ అయ్యేటువంటి వారు దాని నుండి బయటపడి ఆనందకరమైనటువంటి విషయాలను ఈ మాసంలో ఎక్కువగా చూస్తూ ఉంటారు. కాస్త దుబారా పెట్టేటువంటి ఖర్చులన్నింటినీ కూడా ఎక్కడెక్కడ దుబారా ఖర్చు పెడుతున్నాం అనేటువంటివన్నీ క్యాలిక్యులేషన్స్ చేసి వ్యాపారము, ఉద్యోగస్తులందరూ కూడా ఏమైనా దుబారా ఖర్చు పెట్టేది ఉంటే ఖర్చు పెట్టకుండా వాటిని నియంత్రించేటువంటి ప్రయత్నంలో సఫలీకృతం అవుతారు. ఇక విశేషంగా బంధువుల నుంచి సహాయం వస్తుంది. పుణ్యక్షేత్ర దర్శనం కూడా అవుతుంది. అంటే బంధువులకు సంబంధించి సహాయం చేస్తారు. పుణ్యక్షేత్రం దర్శనం అంటే ఈ రెండు కూడా కలిపి జరిగేటువంటి అవకాశం ఉంది. మీరు ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్తుంటే మీ బంధువులు కూడా మీతో పాటు వచ్చి మీరు ఆ పుణ్యక్షేత్ర దర్శనం అయిన తర్వాతకి వారి నుండే మీకు కాస్త ధనం కూడా సహాయం అందేటువంటి అవకాశం ఉంది. లేదా ఇతర బంధువుల నుంచి కూడా మీకు సహాయం, అంటే ధనమే కాకుండా ఏదైనా ఉద్యోగంలో మీ పిల్లవాడికి ఉద్యోగం కావాల్సి ఉంటే ఉద్యోగ సహాయం కానీ, లేదా మీకు ఏదైనా పని జరుగుతుంటే పని సహాయం కానీ, మాట సహాయం కానీ, వస్తు సహాయం కానీ, ఇవన్నీ కూడా బంధువుల నుంచి ఈ యొక్క మాసంలో ఎక్కువగా మీరు చూసేటువంటి అవకాశం ఉంది. ఇక కీలకమైన విషయాల్లో ఆలస్యం జరిగేటువంటి అవకాశం ఉంది. ఏమైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలంటే తీసేసుకోండి. ఆలస్యం చేయడం వల్ల విపరీతమైనటువంటి ఇబ్బందులు పడేటువంటి అవకాశం కూడా ఉంది. ఆఖరి 2 వారాల్లో మీరు ఈ యొక్క ప్రయాణాలు చేయాలి అని అనుకుంటున్నారు, బాగానే ఉంది. ప్రయాణం చేసే ముందే ఆరోగ్య సమస్యలు ఇంట్లో ఎవరికన్నా ఉన్నా, చిన్న చిన్న జలుబులున్నా, ఎటువంటి సాధారణమైన ఇబ్బందులున్నా ప్రయాణం వెళ్లకుండా ఉండడమే మంచిది. అంతేగాని ఆరోగ్య సమస్యలతో ప్రయాణం చేస్తే ఇంకా ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉండేటువంటి అవకాశం కూడా ఎక్కువగా ఈ రాశి వారికి కనిపిస్తుంది. ప్రముఖులతో పరిచయం అయ్యేటువంటి అవకాశం కూడా అధికంగా ఉంది. ఎవరైనా మంచి ప్రముఖులు ఉంటే వారితో, అంటే మీరు ఎన్నో రోజుల నుంచి చూడాలనుకుంటున్న వ్యక్తి, కలవాలనుకుంటున్న వ్యక్తి, వారితో కలవడము, మాట్లాడడం, ఇలాంటివన్నీ కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. వ్యాపారం సంబంధించినటువంటి పోటీ బాగా ఉంటుంది. ఆ పోటీ మొత్తాన్ని తట్టుకొని మొత్తానికి మీ టాస్క్ ఏదైతే ఉంటుందో, మీ టార్గెట్ ఏదైతే ఉంటుందో అది కంప్లీట్ చేసి సక్సెస్ అయ్యేటువంటి అవకాశం కూడా ఎక్కువగా ఈ రాశి వారందరికీ కూడా కనిపిస్తుంది. ఇక ఈ రాశి వారికి సంబంధించి ఏదైనా మంత్ర పఠనం చేయాలి అంటే ఏం చేయాలి అని అంటే, బృహస్పతి సంబంధితమైనటువంటి మంత్రం చెప్పుకోవడం ఉత్తమం. ఆ మంత్రం ఏమిటో ఇప్పుడు చెప్తాను. గురు అరిష్టేతు సుసంప్రాప్తే గురు పూజాంచ కారయేత్ గురు ధ్యానం ప్రవక్ష్యామి పుత్రపీడోపశాంతయే. గురువు మీ యొక్క పిల్లలకి, మీరు ఒకవేళ ఉద్యోగం చేస్తూ మీ తల్లిదండ్రుల దగ్గర నుంచి దూరంగా ఉండి నివసిస్తూ ఉంటే కనుక మీకు ఈ యొక్క మంత్రము చాలా శక్తినిస్తుంది. మళ్ళొకసారి మంత్రం చెప్పుకుందాం. గురు అరిష్టేతు సంప్రాప్తే గురు పూజాంచకారయేత్ గురు ధ్యానం ప్రవక్ష్యామి పుత్రపీడోపశాంతయే. పిల్లలకు సంబంధించినటువంటి దోషములేమున్నా, మీకు సంబంధించిన దోషములేమున్నా తీసేసేటువంటి వాడు ఎవరయ్యా అంటే ఆయనే గురువు, గురుగ్రహము అంటారు. అందుకే గురు మంత్రంలో కూడా ఓం సదాచార్యాయ సత్య సంభాషిణాయ సురపూజితాయ బాలారిష్టాన్ జాతకారిష్టాన్ నాశయ నాశయ సుఖమారోగ్యం ఐశ్వర్యం ధాపయ ధాపయ అనేటువంటి మంత్రంతో హోమం చేస్తారు. ఎందుకు అంటే పిల్లలకు సంబంధించి బాలారిష్ట దోషములు ఉన్నా సరే తీసేసేటువంటి గ్రహం ఏదైనా ఉంటే గురువు ఒక్కడే. గురుబలం ఒక్కటి ఉంటే చాలు. జాతకంలో 8 గ్రహాలు బాలేకున్నా గురువు ఒక్కడు గట్టిగా ఉచ్చ స్థితిలో ఉంటే మిమ్మల్ని ఉత్తమమైనటువంటి స్టేజ్కి తీసుకెళ్ళి నిలబడతాడు. కానీ వెనకాల మీకుండే ఇబ్బందులు అలాగే ఉంటాయి. గురువు ఒక్కడే బాగుండి మిగిలిన గ్రహాలు బాలేకుండా ఉంటే
మనకి ప్రొఫెషనల్ లైఫ్ బాగుంటే పర్సనల్ లైఫ్ బాగుండదు, పర్సనల్ లైఫ్ బాగుంటే ప్రొఫెషనల్ లైఫ్ బాగుండదు. కాబట్టి అన్నీ బ్యాలెన్స్ చేసుకొని ఉండడానికి గాను ఈ మంత్ర పఠనం చేయడం ఉత్తమం. ఇవి ఈ యొక్క రాశివారు పాటించవలసినటువంటి మంత్ర పఠనం. గురుగారు, ఈ రాశి వారు మరింత మెరుగైన ఫలితాలు పొందడానికి ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు? ఈ రాశివారు మరింత మెరుగైన ఫలితాలు పొందాలి అంటే మనం ఇందాక చెప్పుకున్న వాటిలో సినీ రాజకీయ సంబంధితమైనటువంటి వాళ్ళు చాలామంది మమ్మల్ని అడుగుతుంటారు. అందుకని మళ్ళీ స్పెషల్గా వారి గురించి చెబుతూ ఉన్నాము. దత్తాత్రేయ స్వామి క్షేత్ర దర్శనం చేసుకోవడం మంచిది. ఈ నెల రోజుల్లో దత్తాత్రేయ స్వామి గురు స్వరూపంగా భావిస్తారు, లేదా రాఘవేంద్ర స్వామి మంత్రాలయానికి కూడా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. దత్తాత్రేయ స్వామి గుడికి వెళ్తే శ్రీపాద వల్లభ స్వామి యొక్క పాదుకలని వీలైతే తాకే అదృష్టం ఉంటే తాకే ప్రయత్నం చేయండి. అంటే రాజకీయ సినీ రంగాల వారికి ఎక్కువగా మీకు పరపతి ఉంటుంది కనుక అక్కడి దాకా వెళ్తే ఆ పాదుకలని తాకాలి. అయితే చాలామంది చేసేటువంటి తప్పేమిటి అంటే పాదుకలని కానీ పాదములని కానీ ఎవరైనా కాళ్ళకు మొక్కేటప్పుడు కూడా చేసేటువంటి తప్పేమిటంటే ఇలా దండం పెడుతున్నాం, అస్సలు పెట్టకూడదు. ఇలా పెట్టాలి. వాళ్ళ కుడి కాలు కుడి చేత్తోని, ఎడమ కాలు ఎడమ చేత్తోని, కుడి చేయి పైకి ఉండాలి, ఎడమ చేయి కిందికి ఉండాలి. ఇలా తాకి మళ్ళీ కళ్ళకి ఇలా అద్దుకోండి. ఇది అలవాటు చేసుకోండి. పిల్లలకు కూడా చెప్పండి. ఇదే అసలు దండం పెట్టాల్సినటువంటి, మొక్కాల్సినటువంటి, నమస్కారం పెట్టాల్సినటువంటి అసలైనటువంటి విధి. చాలామంది దండం పెట్టడం అంటారు. దండం అంటే ఒక కర్ర ఇలా పడిపోతే ఎలా పడతారో మనిషి అలా పోయి పడిపోవాలి, అది దండం పెట్టడం అంటారు. కాబట్టి సినీ రాజకీయ అలాగే ఇతరత్ర వారందరూ కూడా ఈ యొక్క జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఇంకా మీరు అడిగినటువంటిది ఏమిటి అంటే ఇంకా ఎలాంటి పరిహారాలు చేసుకోవాలని అడిగారు కాబట్టి ముఖ్యంగా ఈ రాశి వారందరూ కూడా అష్టమూలికా తైలము లేదా నవమూలికల తైలంతో, అంటే 9 రకాలైనటువంటి మూలికలు కలిపి కూడా ఈ మధ్య కొన్ని ఆయిల్ బ్రాండ్స్ వస్తున్నాయి. ఆ నూనె వెలిగితే కూడా మంచి వాసన వస్తుంది. ఇది దీపం వెలిగించి పిల్లలు చదువుకుంటే కూడా వారికి మైండ్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది. కాబట్టి అవి ఎక్కడైతే దొరుకుతున్నాయో చూసి వాటితోని మీరు అష్టమూలిక మరియు 9 రకాలైనటువంటి మూలికలతో కూడినటువంటి తైలం ఉంటుంది. ఆ మూలికలన్నీ వేసినటువంటి వాటితో దీపారాధన చేయండి. ఈ రాశి వారందరూ కూడా మంచి సత్ఫలితాలు వీటి వల్ల పొందడం జరుగుతుంది. చాలా చక్కటి సమాచారాన్ని మా ప్రేక్షకులకు అందజేశారు గురూజీ. ధన్యవాదాలు. ధన్యవాదాలు. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ. గురుగారు, అక్టోబర్ మాసంలో మకర రాశి వారికి సంబంధించి ఎలా ఉండబోతుంది? శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. మకరము అంటేనే మనకి నీళ్ళలో ఉంటే 1000 ఏనుగుల బలం, బయటికి వస్తే అంత బలం ఉండదు. అలా ఈ మకర రాశి వారందరికీ కూడా ఏంటంటే వెనుక నుంచి సహాయం చేసే వాళ్ళు ఎవరో ఉన్నారు, వారిని కాస్త జాగ్రత్తగా చూసుకోవడం మంచిది. తండ్రి, తల్లి, కొంతమంది ఏంటంటే ఆడపిల్లలకు తల్లి సపోర్ట్ బాగా ఉంటుంది. వివాహమైన అంటే వాళ్ళు వారికి సంబంధించి స్వార్థానికి చెప్పరు పాపం తల్లులు కూడా. అమ్మ మీ ఆయన్ని బాగా చూసుకో, వాళ్ళ ఇంట్లో బాగుండు, ఇలానే చెప్తూ ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే మంచి పాజిటివిటీ వస్తుంది. తండ్రుల నుంచి సహాయం ఉంటుంది. ఎంత పెద్దవాళ్ళైనా 60 ఏళ్ళు వచ్చినా 80 ఏళ్ళు తండ్రికి సంబంధించి సలహాలు తీసుకునే వాళ్ళు ఎంతమందో ఉన్నారు. ఇలా మామగారి నుంచి, అత్తగారి నుంచి, అన్నల నుంచి, గురువుల నుంచి సపోర్ట్ తీసుకుంటే వాళ్ళకి అద్భుతం జరుగుతాయి అన్నమాట. అలా సపోర్ట్ ఉన్నంత వరకు బాగుంటుంది. కాబట్టి వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి. ఒకటి, వాళ్ళను దాటి, వాళ్ళ మాట జవదాటి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు పనులు చేయకూడదు. ఇక వారికి ఎలాంటి సందర్భాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ వారంలో అంటే కుటుంబంలో ఉన్న పెద్ద యొక్క ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెడతాయి. కాస్త కుటుంబంలో ఉన్నటువంటి పెద్దని కాస్త జాగ్రత్తగా చూసుకోండి. అతిథుల రాక వల్ల ఆర్థిక సంబంధితమైనటువంటి ఇబ్బందులు కాస్త కలిగినా వారి నుంచి లాభం అనేటువంటిది ఉంది. ముందు అవి కాస్త అధికంగా మీరు చూసుకోవడం జరుగుతుంది. అతిథుల యొక్క రాక మాత్రం ఎక్కువగా జరిగేటువంటి అవకాశం ఉంది, లేదా మీరు వేరే వారి ఇంటికి వెళ్ళేటువంటి అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది. దంపతుల మధ్య మిస్అండర్స్టాండింగ్, కమ్యూనికేషన్ సరిగ్గా లేక వీరొకటి చెప్తే వారు ఇంకొకటి అర్థం చేసుకొని ఇంట్లో ఉన్నటువంటి గృహిణులు కానీ భర్తలు కానీ ఎక్కువగా ఇబ్బంది పడేటువంటి అవకాశము అధికంగా ఉంది. కాబట్టి కాస్త జాగ్రత్త వహించడం మంచిది. మహిళలకు సంబంధించి ఎక్కువగా దైవ ప్రార్థనలు, ఎక్కువగా ఆధ్యాత్మిక పరమైనటువంటి విషయాలు, ఏవైనా సేవా కార్యక్రమాల్లో పాల్గొని అద్భుతమైనటువంటి పేరు ప్రతిష్టలు కూడా అధికంగా పొందుతారు. కుటుంబ సభ్యుల నుండి కాస్త పరస్పర
ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కల్పించేటువంటి అవకాశం ఉంది. కుటుంబంలో కొన్ని మార్పులు కలిగేటువంటి అవకాశం ఉంది. ఎన్నడూ చూడనటువంటి పోకళ్ళు వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంది. కాస్త జాగ్రత్త వహించడం మంచిది. ఈ రాశి వారికి సంబంధించి కాలభైరవాష్టకాన్ని చదువుకోవడం మంచిది. అలాగే పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని కూడా పఠనం చేయడం వల్ల వీరి జాతకరీత్యా ఇప్పుడు ఏలినాటి శని ప్రభావము ఆఖరి దశలో ఉన్నారు కాబట్టి కాస్త మిశ్రమ విశేష ఫలితాలు దక్కుతాయి. మంచైనా సరే చెడైనా సరే ఎక్కువ మొత్తంలో జరిగి ఉపశమనం ఇక పూర్తి సంతోషకరమైనటువంటి వాతావరణాన్ని ముందు చూస్తారు. ఇక్కడ సంతోషకరమైనటువంటి వాతావరణం అంటే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఉద్యోగాలు, ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వ్యాపారము, ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి పనులన్నీ పూర్తయ్యి శారీరక శ్రమ పెరిగినా కష్టం నాకు ఇష్టమైన దానికోసం నేను కష్టపడుతున్నా అని చెప్పి ఆనందంగా ఉంటారు. అలాంటి సందర్భాలు జరిగేదానికి చాలా తొందరలో ఇప్పుడు రాబో ఒక 10-15 రోజుల్లో జరిగేటువంటి అవకాశం ఉంది. మొదటి వారం మిన తర్వాత 3 వారాలు లాభదాయకంగా ఈ రాశి వారికి అధికంగా కనిపిస్తూ ఉన్నాయి. గురువుగారు, ఈ రాశి వారికి మరింత మెరుగైన ఫలితాల కోసం ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు? ఈ యొక్క మాసంలో వచ్చేటువంటి 4 శనివారాలు కూడా ఇంకా ఒక శనివారం ఎక్స్ట్రా వస్తుంది అనుకుంటే వస్తే అది కూడా ఏం చేయాలి అని అంటే శని భగవానుడికి ప్రత్యేకంగా నల్ల నువ్వుల నూనెతోని దీపారాధన చేసి నల్ల ఒత్తిని ఇలా ఒడిసి పెట్టి ఒక ఒత్తిలా చేసి దీపారాధన చేయండి. స్వామివారికి తైలాభిషేకం కూడా చేయండి. తైలాభిషేకం అంటే లీటరం బావు 1/2 లీటర్లు తీసుకుపోయి చేయాల్సిన పని లేదు. మీరు ఒక టీ గ్లాస్ అటు తీసుకెళ్తే దాంట్లో కొంచెం దీపం వెలిగించి కొన్ని నువ్వులు కూడా దీపంలో 2 గింజలు వేసి స్వామివారి పైన కొంచెం నూనె వేసి తర్వాతకు మళ్ళీ ఇంకొంచెం మిగిలిన నువ్వులన్నీ స్వామివారి పైన వేసి మళ్ళీ నూనె పోస్తే స్వామివారి మీద వేసిన నువ్వులు అతుక్కుంటాయి. మొదలు మనం పోసిన నూనె వల్ల అవన్నీ కిందికి జారాలి. ఇలా చేయడం వల్ల ఏలినాటి శని ప్రభావం యొక్క దోషం పోతుంది. వీలైతే ఆఖరి శనివారము ఆంజనేయ స్వామి వారికి సింధూరార్చన చేయించండి. ఎందుకంటే హనుమంతుల వారు శనేశ్వరుణ్ణి పట్టుకొని సముద్రాలు ఈడ్చుకుంటూ వెళ్ళిపోతున్నట శరీరం అంతా తూట్లు పడిపోతే అప్పుడు ఆయన వరం ఇచ్చాడు, నా మీద ఎవరైతే నూనె కానీ పంచామృతాలు కానీ నెయ్యి కానీ పోయడము, సింధూరంలో సంపెంగ నూనె వెన్నె కలిపి పెట్టడం వల్ల పదార్థాలన్నీ నా పాదాల కింద ఉన్నటువంటి నీకు అందుతాయి అని. అందుకే ఆంజనేయ స్వామి వారి పాదముల దగ్గర నుంచి మట్టి కానీ ఏదైనా సరే బొట్టు కానీ తీసుకోకూడదు అనేటువంటి మాట కూడా ఎక్కువగా మనకు కనిపిస్తుంది. ఇవి ఈ యొక్క రాశి వారి యొక్క మాస ఫలితం. గురువుగారు, చాలా చక్కటి సమాచారాన్ని మా ప్రేక్షకులకు అందజేశారు. ధన్యవాదాలు.